her up from the back. Somebody help me. సో మా గోట్ షెడ్కి దర్వాజా అయితే నిలబడుతున్నారు. సో పులావ్ రైస్ లాగా ఉంది అనమాట. నైస్ వెజిటేరియన్ ఉంది, చిక్ పీ కర్రీ ఉంది. హే గాయ్స్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ తాంజానియా. ఆరుషాలో ఒక చిన్న మారుమూల రిమోట్ గ్రామంలో మనం అయితే ఉన్నామన్నమాట. ఈ బస్సులో మేము వచ్చాము. ఈ బస్సులో నుంచి వచ్చిన తర్వాత ఒక చిన్న కుటుంబం ఉందన్నమాట. ఆ కుటుంబానికి మేము ఒక గోట్ షెడ్ బిల్డ్ చేయబోతున్నాం. అంటే ఒక మేకనిచ్చే వాళ్ళకి అది ఉండడానికి ఒక చిన్న గూడు అయితే మేము తయారు చేయబోతున్నాం అనమాట. అది ఇవాళ ప్రాజెక్ట్ స్టూడెంట్స్కి అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంది అండ్ సాటిస్ఫైడ్ కూడా ఉంటుంది. ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళ జీవన విధానం చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ వాళ్ళు రోజుకి $2 సంపాదించగలుగుతారంట. ఆ $2 వాళ్ళకి ఫుడ్ కూడా సరిపోదంట. వాళ్ళకి చిన్న ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో వాళ్ళకి కావాల్సిన పంట వాళ్ళు పండించుకుంటారు. ఒకవేళ మిగిలితే అది ఇస్తారంట. లాస్ట్ 3 years నుంచి వాళ్ళకైతే డ్రాట్స్ ఉన్నాయంట. అంటే కరువు నడుస్తుంది. సో వాళ్ళు కొంచెం పరిస్థితి బాగాలేదు. అందుకని ఇక్కడ ఈ ఫ్యామిలీని మేము సెలెక్ట్ చేసుకుని ఈ ఫ్యామిలీకి ఒక గోట్ షెడ్ అయితే మేము బిల్డ్ చేస్తున్నాం అనమాట. గోట్ షెడ్డే కాదు, ఇంత చూస్తున్నారు కదా, ఇది చాలా దూరంలో ఉంది. ఇక్కడికి కరెంట్ వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి సోలార్ ల్యాంప్స్ కూడా ఈ ఇంటికి అయితే మేము ఫిట్ చేస్తున్నాము. ఇక్కడ తేళ్ళు, జర్రులు అండ్ పాములు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో మేము జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఒక లైక్ వేసేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంతకుముందు వీడియోలు కూడా ఖచ్చితంగా వాక్ చేయండి. మనమైతే ఈ వీడియోని చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందా. ఓకేనా, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఒక విలేజ్లోకి అయితే వచ్చాం అనమాట. మనం ఈ విలేజ్లోనే మనం గోట్ షెడ్ బిల్డ్ చేయబోతున్నాము. రోడ్లు కూడా చాలా ఏమంటారు బాగాలేవు. ఇక్కడ ఆ ముందల కారులో వెళ్ళిపోతున్నాయి మేము డొనేట్ చేసే 2 గొర్రెలు అండ్ వాటికి మేము బిల్డ్ చేసే గోట్ షెడ్స్. సో ఇదే మేము వాళ్ళకి బిల్డ్ చేయబోయే గోట్ షెడ్ వాళ్ళ ఇల్లు అనమాట. Okay, so we've got a solar panel which goes up on the roof, and I'll do that because the corrugated iron is super sharp, so it's a bit dangerous. So I'll do that. We've got a battery pack. సో ఈవిడైతే మనకి ఏం చెప్తున్నారు అని చెప్పేసి అంటే, ఈ ఇంట్లోకి మనకి ఇప్పటివరకు లైటింగ్ లేదు. రాత్రి 6 అయితే 7 అయితే వీళ్ళు పడుకుని పోతారంటే, ఎందుకంటే లైట్లు లేవు, ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి. సో మనమైతే సోలార్ ల్యాంప్స్ తీసుకుని వచ్చాము. ఆ సోలార్ ల్యాంప్స్ మొత్తం వైరింగ్ వేసి ఇంటి నిండా ఇదైతే ఫిట్ చేసేస్తాము. లాస్ట్ వరకు చూద్దాం ఇది ఎట్లా అవుతుందో మనకి. ఇక్కడ వచ్చేసి గోట్ షెడ్కి కావాల్సిన చెక్కలని చేస్తున్నాం అనమాట. You can ask if somebody has a... It's fine. I'll work for that one for now. I'll see how it goes. సో ఇందులోనే మేము ఆ గొర్రెని అయితే తీసుకుని వచ్చాం అనమాట. సో లోపలైతే పిల్లలు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసారు. సాయింగ్ చేస్తున్నారు, కట్టెల్ని కోస్తున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనం తీసుకొచ్చిన గొర్రె అనమాట. మేక, గొర్రె సంథింగ్. ఓకే, తీసుకుని వచ్చాను అనమాట. సో ఇది ఏంటంటే వీళ్ళు దాని నుంచి వచ్చిన పాలు అమ్ముకోవచ్చు. నెక్స్ట్ దాన్ని బ్రీడింగ్ పంపించి అది పిల్లలు పుడితే అదొక గుంపులా తయారవుతుంది అని కూడా వాళ్ళ ఉద్దేశం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే వాళ్ళ ఇల్లు. పైన ఒకటి ఎక్కి సోలార్ ప్యానెల్స్ అయితే ఫిక్స్ చేయడానికి చూస్తున్నారు. దీనికైతే ఫస్ట్ ఫ్రేమ్ తయారు చేస్తాం అనమాట. ఆ ఫ్రేమ్ తయారు చేయడానికి ఇవన్నీ కొడుతున్నాం మనం. సో పని అయితే ఫుల్ జోర్దార్గా నడుస్తుంది. మనమైతే కోస్తున్నాము. సో ఆల్రెడీ గోట్ షెడ్ వచ్చేసి ఇంత బిల్డ్ అయిపోయింది. ఒక కింద బేస్ అయిపోయింది అండ్ పైన కూడా నుంచో పెడుతున్నాము. నేను వచ్చేసి కటింగ్ చేస్తున్నా అండ్ నెయిలింగ్ కూడా చేస్తున్నాను అనమాట. బాగా నడుస్తుంది కానీ ఫుల్ అలసిపోయాం అసలు. ఒక నిమిషం కూర్చుని ఆలోచిస్తున్నాను అనమాట. నా వెనకాల ఇది కిచెన్. ఇది మనకు అన్ని కంఫర్ట్స్ ఉండి కూడా మనం కొన్ని చేయాలంటే మనకి ఏది కాదు, వీళ్ళకి ఏం లేవు అని చెప్పేసి ఏవో ఆలోచనలు వస్తుంటాయి అనమాట. సో అది వదిలేస్తే ఇప్పుడు వర్క్ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇక మన గోట్ షెడ్ అయితే ఒక షేప్కి అయితే వచ్చేసింది. లోపల మనకి ఎలక్ట్రిసిటీకి అక్కడ కనిపిస్తుందా ఒక బల్బ్ ఆల్రెడీ పెట్టేశారు ఇక్కడ.
ఇలా ఇక్కడ బల్బ్ పెట్టేసారు ఒకటి, పైన సోలార్ ప్యానెల్ అయితే ఫిట్ చేయాలి. సో కరెంట్ మనకు వచ్చేస్తుంది. సో అట్లా నడుస్తుంది. టైం ఎంత అంటే మనకు తెలియదు, ఎందుకంటే మనకి ఇంటర్నెట్ లేదు. 2 రోజులు అయిపోయింది ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి. దాని తర్వాత నేను నైట్ అంతా బయటే ఉన్నాము. ఇవాళంతా స్నానం లేదు, ఇవాళ ఒకటే డ్రెస్ మొక్కలు గట్రా కడుక్కున్నాం. కానీ ఇట్లుందనమాట పరిస్థితి. సో ఇట్స్ గోయింగ్ గుడ్. సో మా గోట్ షెడ్కి దర్వాజా అయితే నిలబడుతున్నారు. సో డోర్ ఫిట్టింగ్ అయితే అవుతుంది. సో కరెంట్ అయితే వచ్చేసింది. దానికంటే ముందు ఇక పోర్లు ఉన్నారు కదా, పోర్లు అయితే ఆడుతున్నారు వీళ్ళు, మట్టిలో ఆడుకుంటున్నారు అనమాట వీళ్ళు. సో మనకి కరెంట్ అయితే వచ్చేసింది, బల్బ్ వెలిగింది. Yeah. Seems like the first light is on. Yeah, first 2 lights on. ఇక వైరింగ్ మొత్తం ఇట్లా అయ్యింది. లోపల ఫిట్ చేస్తున్నారు, చూద్దాం వెళ్ళి. ఇది అసలు మామూలు పని కాదు. నేను అనుకున్నాను సోలారే కదా, పైన ప్యానెల్ పెట్టేసి కింద బల్బ్ వేసేసుకోవడం అని చెప్పేసి. కాదంటే ప్రతి రూమ్లోకి వైరింగ్ ఇస్తారనమాట. ఈమె చూసారా, ఆల్మోస్ట్ 21 సంవత్సరాల నుంచి తాంజానియాలోనే పనిచేస్తుందంట. నేను ఈ మేకులు కొట్టడానికి మనకి కింద మీద ఒక మేక కొట్టిన తర్వాత కొంచెం కింద కూర్చుని ఒక చెక్క కోసిన తర్వాత మళ్ళీ కింద కూర్చుని పైకి లేసేటప్పటికి అప్పుడప్పుడు తల గుమ్మని తిరగడము. అంటే కొంచెం నాకు వచ్చే ముందు కొంచెం ఫీవర్ లాగా ఉండింది అనమాట. ఎనర్జీ లెవెల్స్ చాలా లో ఉండింది. అలా ఉండింది. అంత ఏజ్ పెట్టుకుని కూడా వాళ్ళు ఎంత పని చేస్తున్నారంటే, వాళ్ళు సగం నేను పని చేసినా కూడా అసలు సూపర్ అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. లంచ్కి అయితే వచ్చామన్నమాట మనము. ఇవాళ లంచ్కి ఏముందో ఒకసారి అయితే చూద్దాం మనం. నాకైతే అసలు ఏమాత్రం ఓపిక, కొంచెం కూడా ఓపిక లేదు. కొద్ది రైస్ ఉంది, పులావ్ రైస్ లాగా ఉంది అనమాట. నైస్ వెజిటేరియన్ ఉంది, చిక్ పీ కర్రీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి మొత్తం మనకి. అండ్ కొంచెం కూల్ డ్రింక్. వెనకాలైతే ఫుడ్ సర్వ్ చేసేస్తున్నారు. Beef, rice. Yeah. The food is blah blah blah. I don't know. I said like I'm so hungry They're so hungry. because you guys cooked yesterday. And then Dude, I didn't cook, but I'm hungry as well. yeah. తింటున్నా. Yesterday it was not. సో లోపల వచ్చేసి మనము ఏమంటారు ఒక పొయ్యి కడుతున్నాం అనమాట వాళ్ళకి. లోపలికి వెళ్ళి చూద్దాం మనం. సో ఇక్కడ మొత్తం అది కలిపిందంతా పెండ ప్లస్ కొంచెం యాష్ ప్లస్ కొంచెం శాండ్ తీసుకొచ్చాం అనమాట. ఆ 3 వచ్చేసి ఇక్కడ మనం కడుతున్నాం. లోపల పొయ్యి బిగించడం కుట్టడం అయితే అయిపోయింది. అది చూపిస్తాను. ఇవాళ గోట్ ఫిట్ అయితే పొద్దున్న మనం స్టార్ట్ చేస్తాం కదా, ఇప్పటికైతే ఇక్కడ ఉందన్నమాట. ఇది గోట్ నడవడం అయిపోయింది. మన గోట్ గోపరేషన్ చేయడానికి కాగా అక్కడైతే రెడీగా ఉంది. దానికి తీసుకెళ్తున్నారు. సో గోట్ షెడ్ అయితే రెడీ అయిపోయింది. లోపల ఏదైతే పొయ్యి వేసామో ఆ పొయ్యిగా ఇట్లుంది. సో సక్సెస్ఫుల్గా ఇవాళ వచ్చిన తర్వాత ఇది చేసాము. గోట్ షెడ్ అయిపోయింది అండ్ కరెంట్ ఫిట్టింగ్ అయిపోయింది. దీనికి ఫలాఫిల్ అని పేరు పెట్టారు. దానికి గోపరేషన్ జరుగుతుంది యాక్చువల్లీ ఇప్పుడు. ఇటు నుంచి చూద్దాం మనం. దాని పేరు ఫలాఫిల్ అంట. Okay, push her up from the back. Somebody help me? Maybe she's just Somebody go inside. సో ఇది మొత్తం అయిపోయింది. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాము. వాళ్ళకి మేము గోంగ్జో నుంచి తెచ్చిన కొన్ని సామాన్ కూడా ఇచ్చామన్నమాట వాళ్ళకి. సో ఇప్పుడైతే మనము బయలుదేరి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో సక్సెస్ఫుల్గా ఒక స్టవ్ వాళ్ళకి బిల్డ్ చేసాము, గోట్ షెడ్ బిల్డ్ చేసాము, అండ్ ఇంకోటి ఏంటి ఎలక్ట్రిక్ సోలార్ ఫిట్టింగ్ అయితే చేస్తాం వాళ్ళకి ఇంట్లో. వాళ్ళకి ఇవాళ నైట్ మనం చేసిన డిఫరెన్స్ ఏంటి అంటే, వాళ్ళకి ఇవాళ నైట్ వాళ్ళకి లైట్ వస్తుంది, రేపు వాళ్ళు వంట వండుకోగలుగుతారు అండ్ వాళ్ళకు ఒక జీవన ఉపాధి వస్తుంది.
సో ఈ 3 మనం అయితే వాళ్ళకి చేయగలిగాము అనమాట. మన వంతు సాయం మనం చేయగలిగాము. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. అందులో నా చేయి ఉన్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ తాంజానియా.